7 టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా బుజ్జినాయుడు కండ్రిక బస్టాండ్ దగ్గర మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో మణినాయుడు మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నందు పార్టీ జెండాను ఎగరవేసి మహానేత విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ, జెడ్పీటీసీ నియోజకవర్గ మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ స్టేట్ డైరెక్టర్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సురేష్ చూడు ఉండలేదా జెండా ఉండేదా కేక్ వచ్చేదా అందరికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుజ్జినాయుడు కండ్రికి చేసినటువంటి జిల్లా నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన పార్టీ పెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అసలు మన పార్టీ ఆవిర్భవించడానికి ముఖ్య కారణం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పార్టీని పెట్టారు. ముఖ్యంగా ఇంతకు ముందు ఏ విధంగా పార్టీలో ఈ బడుగు, బలహీన వర్గాల వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ అందకుండా ఇంతకు ముందు ఉన్న పరిపాలకులు ఎవరు చేయలేదు. మరి ఇప్పుడు మన పార్టీ ఆవిర్భవించిందే బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా అయిన ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ఈ సంక్షేమ పథకాలు తెచ్చి అంతకుముందు మన దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమాల్ని ఆయన చనిపోయిన తర్వాత అవిని కంటిన్యూ చేసే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బందులు పాలు చేసినా కానీ ఆయన ఎందుకని చేయకుండా ప్రతి బడుగు, బలహీన వర్గాలకి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ చేసేదానికి ముందుకొచ్చారు. అదేవిధంగా ఆయన పెట్టినటువంటి కూడా ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెవలప్మెంట్ అనేది ఏదో మిషనరీస్ సంబంధించినట్టు ఏదేదో చేస్తే జరగదు. ఫస్ట్ మనం రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ప్రజలు డెవలప్ అవ్వాలి. ప్రజలు డెవలప్ అయినప్పుడే ఆటోమేటిక్గా వాళ్ళ ఎకానమీ పెరిగినప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది. అదే ధ్యేయంతో ఆయన ప్రతి విలేజ్ను కూడా ఒక మోడల్ విలేజ్గా తయారు చేసి సచివాలయాలు అయితేవి, విద్యా వ్యవస్థ అయితేవి, రైతులకైతేవి అన్ని విధాల ఆయన డెవలప్ చేసి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయారు. అదే డెవలప్మెంట్. పేద ప్రజలకి డబ్బులు ఎలా సంపాదించాలి అనేది నేర్పిస్తే ఆటోమేటిక్గా